వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రథసప్తమి రోజు పఠించాల్సిన శ్లోకం ఏమిటి, అలాగే రథసప్తమి రోజు చిక్కుడు కాయలతోటి రథం ఎలా తయారు చేసుకోవాలి, రథసప్తమి రోజు పూజా విధానం, రథసప్తమి రోజు నైవేద్యం ఏమి సమర్పించాలి, ఈరోజు మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందామండి. మీరు లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్. ముందుగా నైవేద్యం కోసం మనం ఈ విధంగా ఒక ప్లేట్లో బియ్యం తీసుకుని ఆ బియ్యంని ఈ విధంగా ఆవు నెయ్యితోటి కలుపుకోవాలండి. బియ్యం మాత్రం కడగకూడదు. సో ఇంకా అలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పాలు పొంగించాల్సిన గిన్నెకి చుట్టూ పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆవు పాలు పోసి ఈ విధంగా మనం బియ్యం వేస్తూ 3 సార్లు చక్కగా పాలు పొంగించాలి. పాలు పొంగించిన తర్వాత మనం కలుపుకున్న ఆ బియ్యం మొత్తం కూడా చక్కగా వేసి తగినంత వాటర్ కూడా పోసుకుని మనం పరమాన్నం తయారు చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, పాలు పొంగించి చక్కగా ఈ విధంగా బియ్యం వేస్తూ పరమాన్నం తయారు చేయడం కోసం నేను ఇక్కడ అన్నీ సిద్ధం చేసుకున్నాను అనమాట. ఇక నెక్స్ట్ చిక్కుడుకాయలతో రథం ఎలా తయారు చేసుకోవాలి అది కూడా మనం ఇప్పుడు చూద్దామండి. అలాగే మన రథాలకు కూడా నైవేద్యం ఎలా పెట్టాలి, ఎంత సంఖ్యలో పెట్టాలో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ నేనైతే చక్కగా పాలు పొంగించి బియ్యం వేసేసాను. ఇంకా పిల్లల చేత కూడా ఇప్పుడు వేయిస్తున్నానండి, 2 పిల్లల చేత కూడా వేయిస్తున్నాను. ఇదివరకు నేను ఆల్రెడీ ఒక రెసిపీ కూడా షేర్ చేశానండి, చూసారు కదా. ఇక్కడ మా పెద్దమ్మాయి వేసింది, ఇప్పుడు మా చిన్నమ్మాయి కూడా చేత కూడా వేయించాను అనమాట. మా చిన్నమ్మాయి కూడా వేసేసిందండి. సో ఇక్కడ సిమ్లో పెట్టేసి ఇక నేను బెల్లం పరమాన్నం రెసిపీ అయితే మీరు నా ఛానల్లో చూడొచ్చు, ఇదివరకు కూడా చూపించాను మీకు నేను. ఇక్కడ కత్తిపీట కానీ లేదా చాకు కానీ వాడకుండా బెల్లం మనం రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నేనైతే బెల్లం పొడి వాడుతున్నాను, మనకి రెడీమేడ్గా దొరుకుతుంది. అలాగే మౌల్స్ కూడా దొరుకుతూ ఉంటాయి, సో అవి కూడా మనం వాడుకోవచ్చు. ఇక పూజ దగ్గరికి వచ్చేసానండి. ఇక్కడ ఒక బంగారు కాయిన్ తీసుకున్నానండి. ఈ బంగారు కాయిన్ని సూర్య భగవానుడిగా భావించి ఇక్కడ నేను పూజ చేస్తున్నాను. ఇక్కడ ఒక వెండి ప్లేట్లో పసుపు కుంకుమ అక్షంతలో వేసి ఆ బంగారు కాయిన్కి చుట్టూ పసుపు అద్ది కుంకుమ అద్ది ఈ విధంగా నేను ఉంచానండి వెండి ప్లేట్లో. ఆ తర్వాత చిక్కుడుకాయల రథం ఎలా తయారు చేశాను అంటే 2 చిక్కుడుకాయలని ఈ విధంగా తీసుకొని ఇరువైపులా ఈ విధంగా ఈనుపులతోటి గుచ్చి 7 రథాలు తయారు చేశాను. ఇక పసుపు కుంకుమ అక్షంతలు ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి. అలాగే నైవేద్యం అయితే ప్రిపేర్ చేసేసానండి. మీరు ఒక్కసారి రథసప్తమి వ్లాగ్ కానీ బెల్లం పరమాన్నం ఎలా తయారు చేయాలని అనేది ఒక వీడియో కూడా ఆల్రెడీ ఉందండి, ఒకసారి మీరు అది కూడా క్లియర్గా చూడండి, ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. ఇక పూజా విధానం దగ్గరికి వచ్చేసరికి ఈ విధంగా వెండి ప్లేట్లో చక్కగా మనం వేసుకున్న పసుపు కుంకుమ అక్షంతలు, ఆ తర్వాత సూర్య భగవానుడిగా భావించి ఇక్కడ నేను ఒక బంగారు కాయిన్ని పెట్టాను కదండి, మీరు చూసారు. ఆ తర్వాత చిక్కుడుకాయల రథాలని ఒక రథం అడ్డంగా ఒక రథం నిలువుగా ఆ విధంగా 7 రథాలు పెట్టానండి. ఆ తర్వాత మీరు ఇక్కడ ఆచమనానికి నీళ్లు చూస్తున్నారు, అలాగే పుష్పాలతోటి పూజ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ కుంకుమ పూజ ఎలా చేశాను అంటే సూర్యాస్తోత్ర శతనామాలు చదువుకుంటూ ఆ రథాలపై అలాగే ఆ సూర్య భగవానుడు లోపల మనం పెట్టుకున్న ఆ బంగారు కాయిన్పై పడుతున్నట్టుగా ఆ సూర్యాస్తోత్ర శతనామాలు చదువుకున్నానండి. అలాగే ఆదిత్య హృదయం ఈరోజు చదువుకున్నాను. అలాగే నెక్స్ట్ సూర్యాష్టకం కూడా చక్కగా పఠించాను అనమాట. ఇక ఆచమనం చేసిన తర్వాత సంకల్పం యథావిధిగా పూజ అంతా పూర్తయిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు 7 రథాలకి 7 పరమాన్నాలు. ఇక్కడ మీరు లెక్క పెట్టచ్చు, మొత్తం 7 రథాలు మనం పెట్టాం కదా, ఆ 7 రథాలకి నైవేద్యంగా ఇక్కడ 7 పరమాన్నములు ఇక్కడ పెట్టానండి. చూసారు కదా, ప్రసాదాలు అనమాట, 7 ప్రసాదాలు. ఇంకా గిన్నెతోటి మొత్తం మనం పాలు పొంగించి చేసిన గిన్నె ఉంది కదా, అందులో ఉన్న ఆ నైవేద్యం మొత్తం ఆ లోపల ఉన్న సూర్య భగవానుడికి అనమాట. సో ఈ విధంగా నేను పూజ చక్కగా పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులతో ఇంకా యథావిధిగా షోడశోపచార పూజలు నిర్వహించుకున్నానండి. చూసారు కదా, ఇక్కడ పూజ అనంతరం మీకు చూపిస్తున్న చిన్న వీడియో క్లిప్ అండి. మా చిక్కుడుకాయల రథాలతో చక్కగా మా సూర్య భగవానుడు ఈ విధంగా మా ఇంట్లో కొలువై ఉన్నారనమాట ఈరోజు. అలాగే నైవేద్యాలన్నీ సమర్పించాము. ఇంకా ఈరోజు ఈ వీడియో అయితే ముగించే ముందు ముఖ్యమైనది ఒకటి మిస్ అయ్యాని అనిపించిందండి. తమ్నైల్లో రథసప్తమి శ్లోకం మనం చదువుకోవాలి. అది ఎప్పుడు అంటే రథసప్తమి రోజు తలస్నానం చేసేటప్పుడు ఒక జిల్లేడు ఆకుపై ఒక రేగిపండు పెట్టి అది మనం తలపై పెట్టుకుని రథసప్తమి శ్లోకం పఠించాలి. ఆ శ్లోకం ఏమిటి అంటే యజ్జన్మ కృతం పాపం మయా సప్తసు జన్మసు
తస్య రోగంచ శోకంచ సమస్తం హంతు సప్తమి అనే ఈ శ్లోకాన్ని పఠిస్తూ తలస్నానం చేయాలండి. ఆ తలస్నానం చేసిన తర్వాత యథావిధిగా ఇప్పుడు మీరు చూసిన వీడియో మొత్తం చూసారు కదా, ఇంకా మన పూజ రథం తయారు చేసుకోవడం, ఇంకా నైవేద్యం ప్రిపరేషన్, ఇంక ఇదంతా అనమాట. సో ఇంకా ఈరోజు ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో కలుస్తాను. ఈ వీడియో ఒక్కసారి ముగించే ముందు ఇప్పుడే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు అయితే ఒకసారి మీరు లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని తప్పకుండా విజిట్ చేయండి. అక్కడున్న వీడియోస్ అన్నింటినీ కూడా చూడండి. మీకు వీడియోస్ బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.